అందుచేతనే మనం భూమి మీద ఉంటున్నప్పటికీ మనల్ని ఎక్కడ కూర్చోబెట్టానన్నాడు? ఆయనతో ప్రభువునందు ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ప్రభువునందు మనల్ని ఆయనతో కూడా లేపి అంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాల అనుభవంలోనికి మనం ఎదిగి క్రీస్తు ప్రభువుతో కూడా ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో. క్రీస్తు సంఘం ఏంటన్నమాట? ఇది మతశాఖ లాంటిది కాదు. ఇది ఏ సంఘమైనా పర్లేదు అనేది మనుషుల్లో చెల్లుతుంది. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అది చెల్లదు. గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్. దేవుడు అంగీకరించడు. ఏ సంఘమైనా పర్లేదు, ఏ పేరైనా పర్లేదు. నువ్వెవడు చెప్పటానికి? మీరెవరు? మనం ఎవరు ఆ మాటలు వాడటానికి? గ్రంథం అలాగ అంటుందా? నాకు ఒక వచనం చూపించండి. గ్రంథం అలాగ అన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడటానికి మనం ఎవరు?